शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం ఆగస్టు మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి జాతకులకు ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితి సూర్య భగవానుడు అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. అష్టమ స్థానం, భాగ్యస్థానం, రెండు స్థానాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే కర్కాటక సింహరాశిలో సంచరిస్తున్నాడు సూర్యుడు గనక మిత్రక్షేత్రం స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. తద్వారా ఈ దుష్ప్రభావము, ఈ ప్రతికూలత అనేటువంటిది కొంత తగ్గే అవకాశం ఉంది. ఇక అంగారకుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 26వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శుభప్రదం, అనుకూలమైనటువంటి సంచారం. తదనంతరము 26 నుండి మాసం చివరి వరకు 7వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. సప్తమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. ఇక బుధుడు అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానం కలిసి వస్తుంది, నవమ స్థానం కొంత ఇబ్బంది పెడుతుంది. అంటే 22వ తారీఖు వరకు బుధుడి యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంది. 23 నుండి 30 వరకు అంటే చివరి వారం, 4వ వారం ఈ మాసంలో బుధుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఇక గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురు ప్రతికూలంగా ఉన్నాడు. గురువు యొక్క ప్రభావము ఉంటుంది. గురువు 6వ స్థానంలో సంచరించడము ప్రతికూలం కనుక ఆ గురు ప్రభావం మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇక శుక్రుడు బాగా ఉన్నాడు, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. 24 వరకు భాగ్యస్థానంలో ఉంటాడు. తదనంతరము చివరిలో ఒక 5 రోజులు దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. శనేశ్వరుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. అయితే వక్రించి ఉండడం మూలకంగా కొంత 2వ స్థానం పైన ప్రభావం ఉంటుంది కనుక ఆ శనేశ్వరుడు ఓవరాల్గా 80% శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇక రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. రాహువు చాలా ప్రతికూలంగా ఉన్నాడు ధనుస్సు రాశి వారికి. కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా సమిష్టి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయం ఆలోచించినట్టయితే మనకు మెజారిటీ గ్రహాలు అంటే ఎక్కువ ప్లానెట్స్ ప్రతికూలంగానే ఉన్నాయి. ఒక శనీశ్వరుడు మినహాయించి కుజుడు, సూర్యుడు, రాహువు, గురువు, కేతువు ఈ గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కనుక ముఖ్యంగా గురువు రాహువు యొక్క ప్రభావం ఈ ధనుస్సు రాశి వారిపైన బాగా ఉంటుంది. ధనుస్సు రాశికి రాశ్యాధిపతి గురువు, చతుర్థాధిపతి గురువు. ఆరోగ్యము, సంతోషము, సౌఖ్యము ఇలాంటివన్నీ కూడా కలిగించేటువంటి విషయాలలో బృహస్పతి యొక్క పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి అలాంటి బృహస్పతి 6వ స్థానంలో సంచరించడం మూలకంగా, తర్వాత చతుర్థంలో రాహువు సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక సమిష్టిగా మనం ఆలోచించినట్టయితే సామాన్య ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి ధనుస్సు రాశి వారికి. అయితే కొన్ని విషయాలలో మట్టుకు
కొంత సంతృప్తి ఉంటుంది. శని మూలకంగా కొన్ని పనులు జరుగుతాయి. ఆర్థికంగా చేతిలో డబ్బు ఉండే అవకాశం ఉంది కనుక తద్వారా కొన్ని పనులు నెరవేరుతాయి. ఇక జాగ్రత్తగా నిర్ణయాలు మట్టుకు తీసుకోవాలి. ఇది చాలా అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. రావాల్సినటువంటి డబ్బు మట్టుకు చేతికి అందుతుంది. పూర్వం మీరు రుణరూపకంగా ఇచ్చినటువంటి డబ్బు మీకు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము గోచరిస్తుంది. కాబట్టి మీరు కొంత కష్టపడండి, తగినటువంటి ఫలితం వస్తుంది. కష్టపడకుండా మీరు ఫలితాన్ని ఊహించినట్టయితే మీకు ఫలితం రాదు. కనుక మీరు కష్టపడండి, శ్రద్ధతో పనిచేయండి, తప్పకుండా మీకు కలిసి వస్తుంది. ఇక చేసేటువంటి వృత్తి లోపల బరువు బాధ్యతలు పెరుగుతాయి. తద్వారా శ్రమాధికము గోచరిస్తుంది. ఆ శ్రమ ఎక్కువగా ఉండడం మూలకంగా ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఉద్భవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పనిలో మీకు బరువు బాధ్యతలు పెరగడం మూలకంగా మీరు కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. ఏంటంటే దానికి సరిపడా ఆహార నియమాలను పాటించండి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఇవి రెండు మీరు చేసినట్టయితే పనిలో ఎన్ని బాధ్యతలు పెరిగినప్పటికీ, ఎన్ని విధాలుగా మీకు ఇబ్బందులు కలిగినప్పటికీ మీరు అధిగమిస్తారు. ఇక ఇంటి వాతావరణం మట్టుకు సంతృప్తికరంగా ఉంటుంది. తృప్తిగా ముందుకు వెళ్తారు. అదృష్టము మీకు కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అదృష్టము ఎప్పుడు కలిసి వస్తుంది? మీరు ప్రయత్నం చేస్తేనే అదృష్టం తోడవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అదృష్టము మీకు బ్లైండ్గా వచ్చేసి మిమ్మల్ని తట్టదు. ఎప్పుడైనా కూడా మీరు ఏం చేయాలి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మీరు కష్టపడినట్టయితే, మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే తప్పకుండా మీకు అదృష్టం కలిసి వస్తుంది. తద్వారా మీకు చాలా పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఇక 4వ వారంలో వ్యాపారస్తులు కొంత జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ముఖ్యంగా చేతిలో ఉన్నటువంటి వ్యాపారము 1, 2, 3 వారాలలో బాగా సంతృప్తిగా కొనసాగుతుంది. 4వ వారంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్ణయాలు తొందరపడకుండా 1కి 4 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. 4వ వారము కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక అన్నదమ్ములతో ఇబ్బందులు, కలహాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చివరి వారంలో కొంత ఇబ్బంది ఉంది. మొదటి 3 వారాలు సయోధ్యగానే ఉంటారు. స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది అన్నదమ్ముల మధ్యన. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు, ఆస్తుల విషయంలో తగాదాలు, ఇవన్నీ కూడాను మొదటి 3 వారాలలో మీకు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 4వ వారంలో మళ్ళీ తిరగబడుతుంది వ్యవహారం. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక పారిశ్రామికవేత్తలకు ఉత్పాదన సంతృప్తిగా ఉంటుంది. మిషనరీలు సహకరిస్తాయి. అంటే మిషనరీల మూలకంగా రిపేర్లు రావడము ఇలాంటివి ఉండవు. మీకు అన్ని రకాలుగా మిషనరీలు సహకరిస్తాయి, లేబర్ సహకరిస్తుంది. ఉత్పత్తి కూడాను మీకు అనుకూలమైనటువంటి సమయంలో జరుగుతుంది కనుక వ్యాపారము బాగానే కొనసాగుతుంది. సంతోషంగా ఉంటారు. తలిచినటువంటి పనులు సకాలంలో మట్టుకు పూర్తి కావు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా కొంత ఆర్థికంగా బర్డెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే విద్యార్థులు చదువులో రాణించడానికై ఇంకా శ్రమించవలసినటువంటి సమయం. విద్యార్థులు చాలా శ్రద్ధతో మీరు కష్టపడి ఏకాగ్రతతో ఉన్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. అయితే విద్యార్థులకు ఈ నెల మిశ్రమంగా ఉంది. మీ వైపు నుండి ఎఫర్ట్స్ మట్టుకు బాగా అవసరము. ఇక ఉద్యోగస్తులకు తోటివారితో
అధికారులతో చిన్నపాటి వైషమ్యాలు గోచరిస్తున్నాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో అందరితోనూ బ్లైండ్గా ప్రవర్తించకుండా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క నేచర్ ఎలాంటిది అనేటువంటి విషయాలను మీరు పసిగట్టి వారితో వ్యవహరించండి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, చదువు పూర్తయి ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వారికి కొంత మిశ్రమ ఫలితమే ఉంది. కొంత ఉద్యోగం చేతికి అందినట్టుగానే అనిపిస్తుంది, కానీ కొంత మళ్ళీ అందులో ఆలస్యం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ వైపు నుంచి ఎఫర్ట్స్ మట్టుకు చాలా అవసరము. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులు, వాళ్లకు అలాట్ చేసినటువంటి పనులు, మీకు అలాట్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైననే మనసు నిలపండి. అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్ళకండి. ఇకపోతే సాహసించి పనులు చేయడము ఈ మాసం తగదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వాహనముల మూలకంగా ఖర్చులు కనబడుతున్నాయి. రిపేర్లు, భూముల వ్యవహారము, భూ తగాదాలు ఇలాంటివి ముందుకు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది, మిశ్రమంగా ఉంది గ్రహస్థితి. కాబట్టి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటయ్యానంటే, సూర్య భగవానుడు మీకు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి సవిత్రు సూర్యనారాయణుని ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడికి, 12 సార్లు భూదేవికి, భూమాతకు నమస్కారం చేసుకోండి. 3 సార్లు అర్ఘ్యప్రదానం చేయండి. మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. మానసికంగా ప్రశాంతతను కల్పిస్తాడు. ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు ఉన్నట్టయితే మీరు అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉన్నదాళ్ళలో మీరు సంతృప్తిగా జీవనం కొనసాగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యుణ్ణి మీరు ప్రార్థించండి. ఇక బృహస్పతి 6వ స్థానంలో ఉన్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడు. గిట్టని వాళ్ళ మూలకంగా మీకు ఇబ్బందులు, మీరంటే గిట్టని వాళ్ళు ఉంటారు. బయటకి కనబడే వాళ్ళైతే మనము ఎదుర్కోవడానికి వీలవుతుంది. అంతర్గతంగా శత్రుత్వము మన పైన వాళ్ళకి ఉందనుకోండి, అప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం మనకు అంత ఈజీ కాదు. కనుక ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము, గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కావాలి. కనుక తల్లిదండ్రులను సేవించండి, సద్గురువులను సందర్శించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని మీరు పఠించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. మీకు అన్ని రకాలుగా ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అర్ధాష్టమ రాహువు కేతువులు కూడాను మీకు ప్రతికూలంగా ఉన్నారు. ఈ గ్రహాల యొక్క ప్రభావం బాగా ఉంటుంది. మానసిక ఇబ్బంది, అసంతృప్తి వీటిపైన ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు కనుక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారిని వేడుకోండి. ప్రతినిత్యం కూడాను దుర్గామాతకు మీరు నమస్కారం చేస్తూ 3 ప్రదక్షిణాలు చేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనేటువంటి ఈ మంత్రం చదువుకోండి. రోజు కూడాను ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీరు ఆఫీసులకు కానివ్వండి, వ్యాపార నిమిత్తం వ్యాపారంకి కానివ్వండి, మీ పనులలో మీరు వెళ్ళినట్టయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే గణపతి ప్రీత్యర్థమై దేవాలయానికి వెళ్ళండి, గణపతి స్తోత్రాన్ని పఠించండి. ఆ గణపతి మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి, పనుల లోపల ఆలస్యం జరగకుండా ఉంటుంది. కాబట్టి ఆ గణాధిపతి యొక్క అనుగ్రహం కొరకై మీరు గణపతి దేవాలయానికి వెళ్ళండి ప్రతినిత్యం కూడాను. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు సుఖమయమైనటువంటి ఫలితాలు ఈ ఆగస్టు మాసంలో ఉంటాయి. పరిహారాలు చేసుకోండి, శుభకరమైనటువంటి మీకు ఫలితాలు ఉంటాయి కనుక ఇవి పాటించండి. శుభం.